నమస్తే అండి. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరందరూ ఎలా ఉన్నారనేది నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న మల్టీ వ్లాగ్స్. ఈరోజైతే నేను ఆనియన్స్ కర్రీ అయితే చేసుకుంటున్నాను. ముందొక బౌల్ అయితే పెట్టుకొని కొంచెం ఆయిల్ అయితే వేసుకొని హోల్ గరం మసాలా ఆకు కూడా వేసుకొని కొంచెం జీలకర్ర కూడా వేసుకొని మంచిగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ అయితే వేసుకొని మూత అయితే పెట్టుకున్నాను. దాని తర్వాత అయితే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు అయితే వేసి మంచిగా కలుపుకున్నాను. తర్వాత కాసేపు అయితే మూత పెట్టి కారం అయితే వేసుకొని మంచిగా కలుపుకున్నాను. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. కొంచెం కూడా వాటర్ పోయకుండా చాలా బాగా టేస్ట్ అయితే ఉంటుంది. తర్వాత అయితే నేను వరండా అయితే క్లీన్ చేసుకుంటున్నాను. ముందే అయితే ఫ్లోర్ క్లీనర్ అయితే వేసుకొని మంచిగా నీట్గా అయితే ఒకసారి అయితే చీపురుతో రుద్దుకున్నాను. 2 డేస్కి ఒకసారన్నా వరండా అయితే కడిగేసుకుంటాను. ఎందుకంటే మా చోటు ఉంది కాబట్టి పిల్లలు కూడా అటు ఇటు తిరిగి వస్తారు కాబట్టి మళ్ళీ ఇక్కడ వాళ్ళు ఎప్పుడు ఆడుతూ ఉంటారు. అట్లా అని నీట్గా అయితే 2 డేస్కి ఒకసారన్నా కడిగేసుకుంటాను. అన్నం అయితే తిన్నాము. అన్నం తిన్న తర్వాత అయితే బట్టలు అయితే అన్నీ ఉతికేసుకున్నాను. మ్యాట్లు కూడా ఉతికేసిన. పిల్లలు వచ్చినుండే పిల్లల లంచ్ బాక్స్ కూడా ఉతికేసిన. మా ఆయన తైదలు అయితే తెచ్చినుండే. తైదలు కూడా మంచిగా 2-3 టైమ్స్ అయితే మంచిగా కడిగి గాలిచ్చి ఎండబెట్టి ఒక బౌల్లో అయితే వేసి పెట్టిన. తర్వాత బౌల్ అయితే దోమేసుకొని మార్కెట్కి అయితే రెడీ అయ్యి వెళ్ళాము. ఈరోజు స్కూల్కి అయిన బట్టలు కూడా విండేసిన వాళ్ళు 1 డే మాత్రమే వేసుకొని పోయారు, కానీ చాలా మాపుకొని అయితే తీసుకొని వచ్చారు. వాళ్ళు ఏం చేస్తారేమో స్కూల్కి వెళ్ళి అసలు చదువుతారో ఏం చేస్తారో కానీ బట్టలు అయితే మరీ ఘోరంగా వేసుకొని వస్తారు. వాళ్ళ బట్టలు కూడా విండేసి అయితే రెడీ అయితే మార్కెట్కి అయితే వెళ్ళాము. ఈసారి కూడా చాలానే చేపలు అయితే వచ్చాయి. పెద్ద పెద్ద చేపలు అయితే వచ్చాయి. కొర్ర మట్టలు, ఇంకా అవి బ్లాక్ కలర్ అవి ఏమో అంటారంట. అవి ఇక్కడ ఉన్న పెద్ద చేప అది కూడా బతికే ఉందండి. చాలా పెద్దగా ఉంది. ఈరోజైతే మార్కెట్ అంతా గందరగోళంగా అయితే ఉంది. ఎందుకంటే ఈరోజు అంబేద్కర్ జయంతి కాబట్టి అందరూ ఎవరి ప్లేస్లో వాళ్ళైతే కూర్చోలే, వేరే ప్లేస్లలో అయితే కూర్చున్నారు. చాలా గందరగోళంగా అయితే ఉంది. ఎంత మంచిగా రెడీ చేసిర్రు, ఎంత మంచిగా డెకరేషన్ చేసిర్రు చూడండి. ఇక్కడ ఆ యూత్ వాళ్ళు మేము వెళ్ళినాక అయితే వాళ్ళు ఏం చెప్పారంటే, మీరు ఇక్కడ మార్కెట్ పెట్టకండి, ఈరోజు మాకు ఇక్కడ ర్యాలీ ఉంటుంది, మేము డీజే బాక్సులు పెడతాం, పటాకులు కాలుస్తాం, మీకు ఇక్కడ ఇబ్బంది అవుతుంది, ఇక్కడ పెట్టకండి అన్నా కూడా వాళ్ళు ఇక్కడనే కూర్చున్నారు. చాలా హడావిడి అయితే చేసిర్రు వాళ్ళు. పిల్లలందరికైతే చాలా హ్యాపీగా ఉన్నారు. పిల్లలైతే వాళ్ళకు ఒక సంతోషం. ఇట్లాంటి సెలబ్రేషన్స్ ఏవచ్చినా కానీ మంచిగా సెలబ్రేట్ అయితే చేసుకుంటారు. సాయంత్రం అయితే అయింది. ఈరోజు అయితే మంచిగా కాలేదు మార్కెట్ అయితే. మా ఆయన ఈరోజు కూడా అన్ని రకాల కూరగాయలు అయితే తీసుకొచ్చిండు. సాయంత్రం కాగానే డీజే బాక్స్ అయితే తీసుకొని వచ్చి పెట్టిర్రు. అక్కడ పిల్లలైతే చాలా ఎంజాయ్ చేస్తున్నారు. మనం కూడా ఆ స్టేజ్లో ఉన్నప్పుడు చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం. అంబేద్కర్ అయితే మనకు రాజ్యాంగం రాయకపోతే మన దేశం ఎలా ఉండేదో, మనం ఎలా ఉండేవాళ్ళమో, అంటరానితనం ఇలాంటివి ఇంకా చాలా ఉండేవి కావచ్చు. ఇప్పటి కూడా ఇంకా చాలానే వేరే ఊళ్ళలో అయితే పాటిస్తున్నారు అలాంటి పద్ధతులు.
అంబేద్కర్ అంబేద్కర్ అయితే మన కోసం చాలా పోరాడాడు. ఏంటంటే ఎస్సీ వాళ్ళకు, ఎస్టీ వాళ్ళకు, అణగారిన బలగాల వాళ్ళకి అందరి కోసం అయితే చాలా బాగా పోరాడాడు. రిజర్వేషన్స్, ఇంకా ఏంటంటే మహిళా రిజర్వేషన్స్, ఇలాంటివి మనం ఇప్పుడు అనుభవిస్తున్నామంటే ఆయన త్యాగం వల్లనే. మనం అవన్నీ గుర్తుంచుకొని అవన్నీ అయితే మనం పాటించాలి. ఎలాంటి రిజర్వేషన్స్ కూడా ఎలాంటివి కూడా పోగొట్టకూడదు. అన్నిటినీ మనం మంచిగా వినియోగించుకోవాలి. మార్కెట్ అయిపోయిన తర్వాత అయితే మేమైతే వెళ్తున్న దారిలో కూడా ర్యాలీ అయితే తీస్తున్నారు. ఈ రోజుకి ఇంతేనండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.